హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. ఈరోజైతే నేను సర్వపిండి తెలంగాణ స్పెషల్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నెలో కొంచెం బియ్యం పిండి తీసుకోవాలండి. అందులో ఉప్పు, కారం, తర్వాత చూసారు కదా శనగపప్పు, పల్లీలు, ఉల్లిపాయలు, కరివేపాకు, నువ్వులు, కొత్తిమీరాకు. ఎంత ఉల్లిపాయ ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి. జీలకర్ర, ఎల్లిపాయ దంచి ముందుగా పెట్టుకున్నది. ఇది తర్వాత కొన్ని ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేయండి. నేను ధనియాలు లేవని చెప్పేసి వేయలేదు. ఇందులో ఉల్లాకు అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుంది కదండి. ఉల్లాకు కూడా చాలా బాగుంటుందండి సర్వపిండిలో. ఎంత ఎక్కువ ఉల్లాకు వేస్తే అంత బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ మనము పిండిలో వేసుకొని కొంచెం కొంచెం చూసుకుంటూ బాగా మెత్తగా కాకుండా బాగా గట్టిగా కాకుండా మీడియంగా చూసారు కదా ఇలా కలుపుకోవాలి. సర్వపిండి గిన్నెలు అనేటివి ఉంటాయండి, దానిలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే అల్యూమినియం మూకుట్లో, తర్వాత మనము రొట్టె పెంక ఉంటుంది కదండి, రొట్టె పెంకలో అయినా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ రాయాలండి, లేకపోతే రావు. ఆయిల్ ఎక్కువ రాసేసి, ఇది సర్వపిండి గిన్నెలు అంటారు, కేక్ గిన్నెలు లాగానే ఉంటాయి. ఇందులో మొత్తం ఇలా ఫుల్ ఆయిల్ అప్లై చేసేసి ఇలా మనము రొట్టెలాగా ఒత్తేసి హోల్స్ చేసి నూనె వేసి చుట్టూ కూడా ఎక్కువ ఆయిల్ వేసేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి బోర్లించాలండి. అంతే సర్వపిండి రెడీ అవుతుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసారు కదా ఇలా సర్వపిండి గిన్నెలో కానీ, రొట్టె పెంకలో కానీ, మూకుట్లో కానీ ఒత్తుకోవాలండి. ఒత్తుకొని స్టవ్ మీద ఎప్పుడైనా సిమ్లోనే పెట్టాలండి. సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఉల్టా వేసేసి మూత కంపల్సరీ పెట్టాలండి. తీస్తే సర్వపిండి రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇదే సర్వపిండి తెలంగాణ స్పెషల్, చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కూడా అంచుకు పెట్టుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇది కరీంనగర్ డిస్టిక్లో చాలా చేస్తారు, మన తెలంగాణ స్పెషల్. బాయ్ ఫ్రెండ్స్.